మాజీ సీఎం భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ఆరోపించారు. భీమవరంలో జరిగిన రైతు పౌర సభ సందర్భంగా జగన్కు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అడుగడుగునా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తక్కువ మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి జగన్కు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించారంటూ విమర్శించారు. ఇప్పటికైనా జగన్ పర్యటించే ప్రాంతాల్లో తగిన పోలీసు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ గాని, వారికి ఉన్నటువంటి ప్రజాబలం గాని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఒక పర్యటనకు, ఒక సభకు విచ్చేస్తున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్లక్ష్య ధోరణిలో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కేవలం వరుస్తూ ఉన్నటువంటి మార్గంలో 10 మంది హోంగార్డ్స్ని, మరొక ప్లేస్లో 10 మంది కానిస్టేబుల్ని, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే వారికి భద్రతను కల్పించే అధికారులుగా పెట్టారు. నిన్నటి రోజు చూసాం, వారిపైన ఉన్నటువంటి అభిమానంతో వేలాది మంది యువకులు జగన్మోహన్ రెడ్డి గారిని కదలకుండా, నిలబడకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అభిమానుల ముసుగులో అగంతుకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది తలపడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి